ఈ వారం ఓటీటీలో అనేక ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలయ్యాయి. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు, కుల వివక్ష, ఐటీ ఆశావహుల ప్రయాణం వంటి విభిన్న కథాంశాలతో ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఓటీటీలో ఈ వారం అనేక ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలయ్యాయి. దేశ చరిత్రలోనే అత్యంత ప్రముఖ కేసులలో ఒకదానిపై దర్యాప్తు, కుల అణచివేత కథలు, ఐటీ ఆశావహుల ఆసక్తికరమైన ప్రయాణం వంటివి ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జూలై 7 నుండి జూలై 13 వరకు విడుదలైన ఈ వారం ఉత్తమ ఓటీటీ సినిమాలు, సిరీస్ల జాబితాను భాషల వారీగా ఇక్కడ చూడండి. ది హంట్, ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్, సోనీ లివ్ హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దారుణ హత్య, ఆ తర్వాత జరిగిన దర్యాప్తు ఈ సిరీస్కు ప్రధానాంశం. ప్రఖ్యాత దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేశాడు. 90 రోజుల్లోనే ఈ కేసును ఛేదించి, నిందితులను ఎలా పట్టుకున్నారో ఈ సిరీస్లో బాగా చూపించారు. నరివెట్ట ఓ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ. టొవినో థామస్ నటించిన ఈ ఉత్కంఠభరిత మూవీ ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగిన ఆదివాసీల నిరసన, తర్వాత దానిని అణచివేసిన తీరును చూపిస్తూ సాగుతుంది. 2003లో కేరళలో జరిగిన ముత్తాంగ ఘటన ఆధారంగా తీశారు. ఇందులో కానిస్టేబుల్ పీటర్ వర్గీస్ పాత్రలో టొవినో నటించాడు. దర్శకుడు అనురాజ్ మనోహర్ ఈ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆల్ ఇండియా ర్యాంకర్స్, ఈటీవీ విన్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓ తెలుగు వెబ్ సిరీస్. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐటీలో చేరాలని కలలు కనే ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంది. కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష రోషన్తో పాటు భాను ప్రకాష్, జయతీర్థ ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు అందుకున్న సిరీస్ ఇది. ఇప్పటి వరకు చూడకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసేయండి. కర్కి, సన్ నెక్ట్స్ కర్కి ఓ కన్నడ మూవీ. ఓ నిమ్న కులంలో పుట్టిన జై ఒక న్యాయ కళాశాలలో చేరి, జ్యోతిని కలుసుకుని బంధాన్ని ఏర్పరుచుకుంటాడు. అయితే ఆమె సంపన్న కుటుంబం దీనిని అంగీకరించదు. దీంతో జై కుల అణచివేతను భరించాల్సి వస్తుంది. పవిత్రన్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం ప్రశంసలు పొందిన తమిళ దర్శకుడు పా రంజిత్, పరియేరుం పెరుమాళ్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాను సన్నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు. తెలుగులోనూ సన్నెక్ట్స్ ఓటీటీలోకి వస్తున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలియుగం. ఈ డిస్టోపియన్ థ్రిల్లర్ ప్రేక్షకులను 2064 సంవత్సరానికి తీసుకువెళ్తుంది. అక్కడ మనుషులు మిగిలి ఉన్న కొద్దిపాటి ఆహారం లేదా నీటి కోసం పోరాడుతుంటారు. శ్రద్ధా శ్రీనాథ్, నటుడు కిషోర్తో కలిసి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. దీనికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించాడు. ఈ వారం విడుదలైన 5 సినిమాలు, వెబ్ సిరీస్లు విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకొని ఈ వీకెండ్ను ఆనందంగా గడపండి.